రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఒకసారిగా గుంతలో వృద్ధుడు పడ్డప్పుడు నిన్న కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అక్కడికి వెళ్ళారు. ఫిరోజ్ ఖాన్ వెళ్ళిన తర్వాత విషయం తెలుసుకున్న ఎంఐఎం నేతలు అక్కడికి చేరుకొని అక్కడ ఫిరోజ్ ఖాన్ రాకను వ్యతిరేకిస్తూ వాళ్ళు ఆయనపై దాడి చేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇవి చాలా డిస్టర్బింగ్ విజువల్స్, ఏమాత్రం సరిగ్గా లేవు విజువల్స్, మీరు చూడొచ్చు. బట్ అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను వీడియో వాల్ మీద. ఎస్, బట్ ఇక్కడ ఈ దృశ్యాలు మాత్రం చాలా క్లియర్గా చూడలేని పరిస్థితి. ఒకసారి పీసీఆర్ మీరు అటువైపు నుంచి కూడా వేయండి, ఒకసారి నేను వీడియో వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఈ దృశ్యాల్లో ఐఎమ్ సారీ టు సే ఇక్కడ మన క్లారిటీ లేదు. ఇక్కడ మాజిద్ హుస్సేన్ ఎమ్మెల్యే ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు. ఈ దృశ్యాల్లో మనకు కనబడతా ఉన్నారు మాజిద్ హుస్సేన్, అలాగే ఫిరోజ్ ఖాన్పై దాడి చేసినట్టుగా ఆయన అనుచరులు రాళ్లతో దాడి చేసినట్టుగా మనకు ఆ దృశ్యాలు కనబడతా ఉన్నాయి, డిస్టర్బింగ్ విజువల్స్. సో ఇక్కడ మనకు ఫిరోజ్ ఖాన్ రహదారి పనులను పరిశీలించేందుకు వెళ్ళినప్పుడు ఆయనపై వీళ్ళంతా కూడా వ్యతిరేకంగా అక్కడ స్థానిక ఎంఐఎంఎల్ఏ ఉన్నాడు, ఆయన ఇక దాడి చేయడానికి వచ్చినట్టుగా మనకి దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇరు వర్గాల మధ్య అయితే దాడి జరిగింది. రోడ్డు విస్తరణ పనిలో భాగంగా ఈ దృశ్యాలు మనకు కాస్త ఉద్రిక్తతగా గొలిపే దృశ్యాలు, డిస్టర్బింగ్ విజువల్స్ మీకు అర్థమవుతున్నాయి. సో తర్వాత పరిస్థితిని సద్దుమణిగేలా పోలీసులు రంగప్రవేశం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇది దృశ్యాలు నిన్న ఫిరోజ్ ఖాన్ వెళ్ళినప్పుడు జరిగిన దృశ్యాలు. కానీ ఇవాళ తాజాగా మళ్ళీ పోలీసులు అయితే కోర్టు ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలు అయితే జరిగాయి. సో డిస్టర్బింగ్ విజువల్స్ ఒకసారి మీరు చూడొచ్చు. రైట్, ఒక్కసారి మనం ఇక్కడ సర్కిల్లో చూస్తున్నాం. ఇక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అలాగే ఫిరోజ్ ఖాన్ ఇద్దరు కూడా బాహాబాహికి దిగుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కాస్త క్లారిటీ లేకపోయినప్పటికీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫిరోజ్ ఖాన్ మనకు రౌండప్లో కనబడుతున్నారు, ఆయనపై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేస్తున్నారు. అలాగే ఎంఐఎం ఇక్కడ మాజిద్ హుస్సేన్ ఎమ్మెల్యే ఉన్నారు, ఇక్కడ ఫిరోజ్ ఖాన్ ఉన్నారు, ఎదురెదురు పడ్డారు, బాహాబాహికి దిగుతున్నారు. నిన్న జరిగింది ఘటన. నిన్న జరిగినప్పుడు ఈ ఘటన పోలీసులు అక్కడే ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఈ పరిస్థితులు సర్దుమణిగేలా మధ్యలో వచ్చి అడ్డుపడ్డారు, ఆపుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇవాళ మాత్రం ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే పూర్తయింది. నాంపల్ నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ జోక్యాన్ని సహించలేక తనపై దాడి చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తారు. మొత్తం మీద అక్కడ పరిస్థితుల నేపథ్యంలో, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ వ్యవహారాన్ని పోలీసులు అయితే చక్కదిద్దారు. ఇవాళ కూల్చివేతలు అయితే పూర్తి స్థాయిలో జరిగిపోయాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.